శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యర్మ ముకులరా. వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18లో 12వదైన శాంతిపురంలో కూడా 137 అధ్యాయాలు పూర్తి చేసి 138వ అధ్యాయంలో 121 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. 122 నుండి ఈరోజు కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. తతశ్చిచ్ఛేదతం పాశం మార్జారస్య మూషికా విప్రముక్తో ధమార్జారః తమేవాభ్యపతద్ధ్రుమం తస్మాత్ సంభ్రమావర్తాత్ ముక్తో ఘోరేణ శత్రుణాం బిలం వివేశ ఫలితః శాఖాన్ లేభేశ లోమశః. అప్పుడు పిల్లి యొక్క ఆ వల త్రాడుని ఎలుక కొరికింది. పిల్లి బయటపడి ఒక్క దూకులో చెట్టెక్కేసింది. అలా పిల్లి భయం అనే సుడిగుండం నుండి శత్రువు ద్వారా బయటపడింది. ఎలుక కన్నంలో దూరిపోయింది. ఉన్మాదమప్యదాధాయ చాండాలో వీక్ష సర్వశః విహతాశః క్షణే వాస్తే క్షణే నాస్తే తస్మాత్ దేశాదపాక్రమద్ జగామస స్వభవనం చాండాలో భరతర్షభ. ఆ చండాలుడు వల తీసుకొని చుట్టూరా ఒకసారి పరికించి ఆశ విడిచి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. చండాలుడు అనమాట వీడు. చండాలుడు అంటే అన్ని తింటాడుగా, అది సంగతి. తస్మాత్ భయాన్ముక్తః దుర్లభం ప్రాప్య జీవితం బిలస్తం పాదపాగ్రస్తః ఫలితం లోమశో బ్రవేత్. అప్పుడు చెట్టు మీద పిల్లి భయం పోయింది, జీవితాన్ని మళ్ళీ పొందింది. కన్నంలో ఉన్న ఎలుకతోటి అన్నది అకృత్వా సంవిధం కాంచిత్ సహసా సమవప్లుతః కృతజ్ఞం కృతకర్మాణం కచ్చిన్మాం నాభిశంకసే. ఇదో ఇవన్నీ కథలు ఏంటంటే ఒక కథ రూపంగా చెప్తే మనకు అర్థమవుతుందని. అర్థమైందా? లేకపోతే ఎలుక భాష పిల్లికి, పిల్లి భాష ఎలుక్కి ఎలా తెలుస్తాయి? అసలు వాళ్ళకి భాషే లేకపోతే కదా, వాళ్ళకి మాటలు భాషలు లేవు కదా. ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక్క దూకు దూకేసావు. ఎవరంటున్నారు? ఎలకతో అంటుంది. ఎలకతోటి పిల్లి అంటుంది, నీకు మేలు చేసిన దాన్ని నన్ను అనుమానించడం లేదు కదా. గత్వాచ నీకు కాదు, ఇక్కడ నాకు ఉండాలి. దీనికి కదా, పిల్లికి కదా మేలు చేసింది ఎలుక. కాబట్టి నన్ను అనుమానించడం లేదు కదా, నువ్వు నాకు మేలు చేసిన దానివి, మరి నేను చంపుతాను అనుకొని వెళ్ళి దూరేసావా బొక్కలో? ఎందుకు ఒక్క కౌతుడిని వెళ్ళి దూరేసావని. గత్వాచ మమ విశ్వాసం దత్వాచ మమ జీవితం మిత్రోపభోగ సమయే కిమ్మాం త్వం నోపసర్పసి. నా విశ్వాసాన్ని పొందావు, నువ్వు నాకు జీవితం ఇచ్చావు, మిత్ర సౌఖ్యం అనుభవించే సమయంలో నా దగ్గరకు రావటం లేదేమిటి అని అది పిల్లి ఎలికతో. కృత్వా హి పూర్వం మిత్రాన్ని పశ్చాన్నాను తిష్టతి నస మిత్రాన్ని లభతే కృత్యాస్వాపత్సు దుర్మతి. ముందు స్నేహం చేసి తర్వాత ఆ స్నేహాన్ని కొనసాగించకపోతే అటువంటి దుర్మతి ఆపదల్లో మిత్రుల్ని పొందలేడు. సత్కృతోహం త్వయా మిత్ర సామర్థ్యాదాత్మనః సఖే సమాం మిత్రత్వమాపన్న ఉపభోక్తం త్వమర్హసి. మిత్రమా, నీ చేత నేను ఉపకారం పొందాను,
స్నేహం పొందిన నన్ను కలిసి సుఖపడటానికి నువ్వు అర్హుడవి. యాని మే సంతి మిత్రాని ఏ చ సంబంధి బాంధవ సర్వే త్వాం పూజయిష్యంతి శిష్యా గురుమివ ప్రియం. ప్రేమైన గురువును శిష్యులు పూజించినట్లు నా మిత్రులు బంధువులు అందరూ కూడాను నిన్ను ఇప్పుడు పూజిస్తారు సుమా. అహంచ పూజయిష్యే త్వాం సమిత్రగణ బాంధవం జీవితస్య ప్రదాతారం కృతజ్ఞోకో న పూజేత్. మిత్ర బంధువులతో కూడిన నిన్ను కూడా నేను పూజిస్తాను. బ్రతుకునిచ్చిన వాణ్ణి కృతజ్ఞుడు పూజించకుండా ఉంటాడా చెప్పు? ఎన్ని చెప్తున్నదో. ఈశ్వరో మే భవానస్తు స్వశరీర గ్రహస్య చ అర్థానాం చైవ సర్వేషాం అనుశాస్తా చ మే భవ. ऊपर भोग प्रसाद है. ऊपर నా శరీరానికి గ్రహానికి సంపదలకు అన్నిటికీ నువ్వే స్వామివి. ఎందుకంటే నాకు ప్రాణదాతవి కాబట్టి. అలానే నాకు గురువుగా కూడా అవు నువ్వు. అమాచ్యామే భవ ప్రాజ్ఞా పితేనేహ ప్రసాదిమాం నతేస్తి భయమస్మత్త జీవితేన ఆత్మన చెప్పే ప్రాజ్ఞుడా, నాకు మంత్రిగా ఉండు. నువ్వు తండ్రిలాగా నన్ను శాసించు. నా వల్ల నీకు భయం లేదు. నా జీవితం మీద ఒట్టేసి చెప్తున్నాను. బుద్ధ్యా త్వముశన సాక్షాత్ బలేనాధికృతాభయం త్వం మంత్రబలయుక్తో హి దత్వా జీవిత మధ్యమే. నువ్వు బుద్ధి చేత సాక్షాత్తు శుక్రాచార్యుడు సుమా, మేం బలవంతులం. నువ్వు నాకు జీవితం ప్రసాదించి మంత్రబల సహితుడు అయ్యావు. నువ్వు ఏవ ముక్త పరాంశాంతి మాజరేణ సముషిగా ఉవాచ బ్రహ్మంత్రజ్ఞ లక్షణం ఆత్మహితం వచ. ఇలా పిల్లి ప్రశాంతంగా పలికింది ఎలుకతోటి. అప్పుడు ఎలుక ఏమన్నదంటే, యద్భవానాహ తత్సర్వం మయా తే లోమస్య శ్రుతం మమాపి తావద్భ్రువవతః శృణుయత్ ప్రతిభాతి మే. నువ్వు చెప్పిందంతా విన్నాను. నాకు తోచిందేదో నేను చెప్తాను, అది కూడా విను. వేదితవ్యాని మిత్రాణి విజ్ఞేయాశ్చాపి శత్రవః ఏతత్ సుసూక్ష్మం లోకేస్మిన్ దృశ్యతే ప్రాజ్ఞసమ్మతం. మిత్రుల్ని తెలుసుకోవాలి, శత్రువుల్ని కనిపెట్టి ఉండాలి. ఇది సూక్ష్మమైన అంశం సుమా అంటుంది ఎలుక. శత్రు రూపాహి సుహృద మిత్రరూపాశ్చ శత్రవః సంధితాస్తేన భుజ్యంతే కామక్రోధవశంగత నాస్తి జాతు రిపుర్నామ మిత్రనామ న విద్యతే సామర్థ్య యోగాధ్యాయంతే మిత్రాన్ని రిపవస్తథా యో యస్మిన్ జీవతి స్వార్థం పశ్చాత్ పీడా న జీవతి సతస్య మిత్రం తావత్యాత్ యావన్నద్వాద్ విపర్యయః నాస్తి మైత్రీ స్థిరా నామ నచ ధ్రువ అసౌహృదం అర్ధయుక్త్యానుజాయంతే మిత్రాన్ని రేపవస్తథా మిత్రం చ శత్రురామేతి కస్మించిత్ కాల పర్యయే శత్రుస్య మిత్రతామేతి స్వార్థో హి బలవత్తరః యో విశ్వసితి మిత్రేషు న విశ్వసితి శత్రుషు అర్ధయుక్తి మవిజ్ఞాయ ప్రీతౌ కురుతే మనః మిత్రే వా యది వా శత్రౌ తస్యాపి చరితాంతి న విశ్వసేద విశ్వస్తే నాతి విశ్వసే విశ్వాసాద్ భయముత్పన్నం అపి మూలాని కృంతతి అర్ధయుక్త్యా హి జాయంతే పితా మాతా సుతస్తదా మాతులా భాగినేయశ్చ తదా సంబంధి బాంధవా పుత్రం హి మాతపితరౌ త్యజతః పతితం ప్రియం లోకో రక్షతి చ ఆత్మానం పశ్య స్వార్థస్య సారతాం సామాన్య నిష్కృతి ప్రాజ్ఞా యో మోక్షాత్ ప్రత్యనంతరం కృతం మృగేశే శత్రు సుఖోపాయ సంశయం అస్మిన్ నిలయ ఏవ త్వం న్యగ్రోధాదవతారితః పూర్వం నివిష్టమన్మాదం చపలత్వనన్న బుద్ధవాన్ ఆత్మనశ్చపలో నాస్తి కుతోన్యేషాం భవిష్యతి తస్మాత్ సర్వాణి కార్యాణి చపలోహంచ ససంశయం బ్రవీష మధురం యచ్చా ప్రియో మే జే భవానితి తన్మిత్ర కారణం సర్వం విస్తరేణాపి మే శృణు కారణాత్ ప్రియతామేతి ద్వేషో భవతి కారణాత్ అర్ధార్థి జీవలోకోయం న కశ్చిత్ కస్యచిత్ ప్రేయ సఖ్యం సోదర్యయోర్భ్రాత దంపత్యోర్వా పరస్పరం కస్యచిన్నాభిజానామి ప్రీతిం నిష్కారణామివ
యద్యపి భ్రాతరః క్రుద్ధः భార్యా వా కారణాంతరే స్వభావతస్తే ప్రీయంతే నేతరః ప్రీయతే జనః ప్రియో భవతి దానేన ప్రియవాదేన చాపరః మంత్రహోమా జపైరన్యః కార్యార్థం ప్రీయతే జనః. శత్రు రూపంలో మిత్రులు ఉంటారు, మిత్ర రూపంలో శత్రువులు ఉంటారు. కామక్రోధాలకు వశమైన వారు వాళ్ళు ఎంత కలిసి ఉన్నారైనా తెలుసుకోలేము వాళ్ళని. కామం అంటే కోరిక సంస్కృతంలో, క్రోధం అంటే కోపం. ఈ కోరిక కోపానికి వశమైన వారు వాళ్ళు మనతో కలిసి ఉన్నా కూడా మనం వాళ్ళని తెలుసుకోలేము. వాళ్ళు ఏ కోరికతోటి ఈ మాట అంటున్నారా, ఏ కోరికతోటి మనతో స్నేహం చేస్తున్నారా, ఈ విషయాల్ని తెలుసుకోలేము. అసలు శత్రువు అని ఎవడు ఉండడు, అలాగే మిత్రుడని ఎవడు ఉండడు చెప్తుంది ఎలుక. అంతా ప్రయోజనాన్ని బట్టే, మనకొచ్చే ప్రయోజనాన్ని బట్టే శత్రువు మిత్రుడు చెప్తున్నది. అదే చెప్తున్నది. బ్రతికుండగా తన ప్రయోజనాన్ని చూసేవాడు, చనిపోయాక బాధపడేవాడు తనకు మిత్రుడు. అది కూడా ఈ భావం వ్యతిరేకం కాకుండా ఉండేంతవరకే. స్థిరమైన మైత్రి కానీ స్థిరమైన శత్రుత్వం కానీ ఉండవు. ప్రయోజనాన్ని బట్టి మిత్రులు శత్రువులు ఏర్పడతారు. మిత్రులు శత్రువుల గురించి అడిగింది ధర్మరాజు భీష్ముడిని. ఈ కథలో ఇదంతా ఉందన్నమాట. కొంతకాలం అయ్యేటప్పుడు మిత్రుడు శత్రుడు కావచ్చు, అలానే శత్రువు కూడా మిత్రుడు కావచ్చు. ఇందులో ఏమిటయ్యా అంటే స్వార్థమే బలవత్తరం. తన యొక్క స్వార్థపరత్వం కోసం ఒకసారి మిత్రుడిని శత్రువుగా చూస్తాడు, శత్రువుని మిత్రుడిగా కూడా చూస్తాడు కదా. ప్రయోజనం తెలుసుకోకుండా ప్రీతి మీదనే మనసుంచి మిత్రుల్ని నమ్మేవాడికి శత్రువుల్ని నమ్మని వాడికి మిత్రుల మీద కానీ శత్రువు మీద కానీ మనసు మారవచ్చు. నమ్మరాని వారిని నమ్మకూడదు, నమ్మదగిన వారిని మితిమీరి నమ్మకూడదు. నమ్మకం వలన భయం పుట్టి మూలఛేదం వస్తుంది, అసలుకే మోసం వస్తుంది. తండ్రి తల్లి కొడుకు మేనమామలు మేనల్లుళ్ళు ఇంకా ఇతరమైన చుట్టాలు అందరూ కూడాను ప్రయోజనాన్ని బట్టే సన్నిహితులు అవుతారు కదా. అవునా కదా. ఇష్టుడైన పతితుడైన కొడుకును తల్లిదండ్రులు కూడా వదిలిపెడతారు. ఎంత ఇష్టం ఉన్న వాడి మీద. వాడి పతితుడైపోయాడు అనుకో, భ్రష్టుడైపోయాడు అనుకో, ఆ సవాసాలు ఈ సవాసాలు మరగటం, జూదాలు ఆడటం, తాగటం, ఇవన్నీ చేస్తుంటే తల్లిదండ్రులు కూడా వదిలేస్తాడుగా కొడుకుని కదా. ఆపద గడిచిన తర్వాత నిస్సంశయమైన సుఖోపాయంతో శత్రువును వెతుకుతూ ఉంటావు. నువ్వు నీ ఆపద గడిచిపోయింది కదా, ఇప్పుడు శత్రువును వెతుకుతూ ఉంటావు. అంటే నేనే కదా శత్రువుని నీకు. అస్మిన్ నిలయ ఏవత్వం, ఇక్కడే నీవు చెట్టు దిగి వచ్చి ఇంతకుముందు నిన్ను పన్నిన వలను చపలత్వంతోనే కదా తెలియలేకపోయావు. చపలుడు తనకే ఉపయోగపడు, ఇక ఇతరులకు ఎలా ఉపయోగపడతాడు? అంచేత చపలుడు నిస్సంశయంగా అన్ని పనుల్ని చెడగొడతాడు. అంటే వాడి గురించి చెప్తున్నాడు. నువ్వు చపలుడివి, కింద వల ఉన్నదని తెలిసి కిందకి దిగొచ్చావు. నువ్వు ఆ వలలో ఇరుక్కుంటావని తెలియదు నీకు. చపలుడివి నువ్వు. చపలుడు అంటే మనస్సు స్థిరం లేని వాడివి. నేను నీకు ప్రియమైన వాడినని తీయగా ఇప్పుడు మాట్లాడుతున్నావు మిత్రమా. ఏదో ఒక కారణం చేతనే ఒకడికొకడు ప్రియుడుగానే అవుతాడు, లేదంటే ద్వేషిగానే అవుతాడు. ఈ జీవలోకం అంతా ప్రయోజనాన్నే కోరుతుంది, అంతేగాని ఎవడికి సహజంగా ఇష్టడు కాదు. ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములకు కానీ దంపతులకు కానీ ఒకరి పట్ల మరొకరికి ఉండే సఖ్యం కూడా ఇటువంటిదే.
కారణం లేని ప్రీతి నాకెక్కడా ఈ లోకంలో కనపడదు. ఎలుక చెప్తుంది పిల్లితోటి. ఒకవేళ సోదరులకు కోపం వచ్చినా, భార్యకు కోపం వచ్చినా స్వభావం వల్ల ఆ సోదరుడు భార్య మళ్ళీ ప్రీతిని పొందవచ్చునేమో కానీ ఇతరులు అలా ప్రీతిని పొందరు. ఒకడు దానం చేత ప్రియుడు కావచ్చు, ఇంకోడు ప్రియంగా మాట్లాడితే ప్రియుడు కావచ్చు, మరొకడు మంత్రహోమ జపాలతో ప్రియుడు కావచ్చు. కాబట్టి మానవుడు ప్రయోజనం వల్లనే ప్రీతి పొందుతాడు. ఉత్పన్న కారణే ప్రీతి ఆసీన్నో కారణాంతరే ప్రధ్వస్తే కారణస్థానే సా ప్రీతి వినివర్తతే కింటు తత్కారణం మన్యే ఏనాహం భవత ప్రియ అన్యత్రాభ్యవహారార్థం తత్రాపి చ బుధావయం కాలో హేతుం వికృతే స్వార్థస్తమనువర్తతే స్వార్థం ప్రాజ్ఞో అభిజానాతి ప్రాజ్ఞం లోకానువర్తతే నత్రీదృశ్యం తయా వాచ్యం విదిశి స్వార్థ పండితే అకాలై సమర్థస్య స్నేహేతురయంతవ తస్మాన్నాహంచలే స్వార్థ సుస్థిర సంధి విగ్రహే అభ్రాణమవివ రూపాన్ని వికుర్వంతి క్షణే క్షణే అద్యైవ హి రిపుర్భూత్వా పునరజ్జైవ మే స్మృత్ పునశ్చ రిపురజ్జైవ యుక్తీనాం పశ్య చాపలం ఆసీన్ మైత్రేతు తావన్నో యావద్దేతుర భూత్సురా సాగత సహతేనైవ కాలయుక్తేన హేతునా. మన ఇద్దరికీ ఒక కారణం వల్ల ప్రీతి ఏర్పడింది, మరో కారణంలో మొదటి కారణ స్థానం నశిస్తుంది. దాంతో పూర్వప్రీతి సహజంగానే మళ్ళుతుంది. కానీ నేను నీకు ప్రియం కావటానికి కారణం భోజన ప్రయోజనం కాకుండా మరొకటి కూడా ఉందని నాకు అనిపిస్తుంది. అందులోనూ మనం పండితులమే కదా. కాలం హేతువును వికృతపరుస్తుంది, మార్చివేస్తుంది. స్వార్థం దాన్ని అనుసరిస్తుంది. ఆ స్వార్థాన్ని ప్రాజ్ఞుడు తెలుసుకుంటాడు. లోకం ప్రాజ్ఞుణ్ణే అనుసరిస్తుంది. స్వార్థంలో పండితుడైన వాని దగ్గర నువ్వు ఇలా మాట్లాడరాదు. నీవు సమర్థుడివే, అయినా కాలం కలిసి రాక నాతో స్నేహం చేశావు. అసలు కారణం ఇది. అంచేత నా ప్రయోజనం మీద నేను నిలుస్తాను. సంధి విగ్రహం ఈ రెండింటిలోనూ స్థిరంగా ఉంటాను. కొంతమంది మేఘాలలాగా క్షణక్షణము రూపాలు మార్చేస్తూ ఉంటారు. నేడే ఇందాక నాకు నువ్వు శత్రువువి, ఇప్పుడు మళ్ళీ స్నేహితుడివి, మళ్ళీ కొద్దిసేపట్లో శత్రువువి. చూడు యుక్తులు ఎంత చంచల్లో. పూర్వమున్న హేతువును బట్టి అది ఉన్నంతకాలం మనకు మైత్రి ఏర్పడింది. ఆ కాలం ఆ హేతువు పోయేసరికి ఆ మైత్రి కూడా పోయినట్లే లెక్క. త్వమి మే జాత్య శత్రు సామర్థ్యాన్ మిత్రతాంగత తత్కృత్యమభినిర్వర్త్య ప్రకృతి శత్రుతాంగత. నువ్వు నాకు జాతి శత్రువువి, ప్రయోజనం వల్ల మిత్రుడు అయ్యావు. ఆ పని తీరిన తర్వాత మళ్ళీ శత్రుత్వమే మిగిలేది. సోహమేవం ప్రణీతాన్ని జ్ఞాత్వా శాస్త్రాన్ని తత్వత ప్రవిశేయం కథం పాసం తత్కృతే తత్వతస్వమే. ఇలా పుట్టిన శాస్త్రాల తత్వం తెలిసి నేను మళ్ళీ నీకోసం వల్ల ఎందుకు పడతాను చెప్పు. తద్వీర్యేన ప్రముక్తోహం మద్వీర్యేన తదా భవాన్ అన్యోన్యానుగ్రహే ప్రవృత్తే నాస్తి భూయ సమాగమ. నేను అంటే నీ వల్ల పడను అని అంటున్నాడు అనమాట. వల అంటే ఆవల కాదు, నీ వలలో పడను అంటే నువ్వు ఏంటి స్నేహం చేయిరా, మాటలు చెప్పు, ఇద్దరం కబుర్లు చెప్పుకుందాం, ఎందుకు దూరంగా ఉంటావు, నువ్వు నాకు గురువి, నాకు మంత్రిగా ఉండు, ఇవన్నీ చెప్పాడు కదా. వద్దు వద్దు, నీ వల్ల నేను పడేదాన్ని కాదు. మన అన్యోన్య సహాయం అయిపోయింది. నేను ఆ వల కొరకటంతో నువ్వు బయటపడటంతో నేను నా కన్నంలోకి వెళ్ళిపోయినా అయిపోయింది. ఇక మళ్ళీ మన కలయిక ఉండదు. త్వమ్హి సౌమ్య కృతార్థోజ్య నిర్వృత్తార్థానయం నతే స్వజ్యమయా కృత్యం కించిదన్యత్ర భక్షణాత్. నువ్వు నీ ప్రయోజనం పొందావు, నా ప్రయోజనం నేను పొందాను. ఇక నీతో నాకేం పని? నేను అన్నాన్ని, నువ్వు భోక్తవి. నేను బలహీనురాల్ని, నువ్వు బలవంతుడివి. ఇద్దరి బలాలు సమానం కానప్పుడు మనకు సంధి ఎలా పసుగుతుంది? నీకు తెలివితేటలు విడుదలయ్యాక వచ్చాయి అనుకుంటున్నాను, అంటే వల నుండి విడుదలైన తర్వాత వచ్చాయి అనుకుంటున్నాను. సుఖోపాయంతో నువ్వు ఇప్పుడు భక్ష్యాన్ని వెతుక్కుంటున్నావు. ఇది నిజమైన విషయం. అంటే నన్ను మింగేయాలనే నువ్వు నన్ను రమ్మంటున్నావు అని చెప్తుంది అనమాట ఇండైరెక్ట్గా. నువ్వు తిండి కోసమే వల్ల పడ్డావు, విడుదల పొంది ఆకలితో బాధపడుతున్నావు. దానికోసం శాస్త్రబుద్ధిని ఆశ్రయించి నన్ను తప్పనిసరిగా తినేద్దాం అనుకుంటున్నావు. నీకు ఆకలిగా ఉందని, ఇది నీకు భోజన సమయం అని తెలుసు. అంచేత నువ్వు నన్ను మోసగించే ఆహారం కోసం వెతుకుతున్నావు. స్వంచాపి పుత్రదారస్థాయత్సంధిన్ సృజతేమయి శుశ్రూషామిసే కర్తుం సఖే మమ నక్షమహే క్షమం త్వయా మాం సంహితం దృష్ట్వా ప్రియా భార్య సుతాశ్చతే.
కస్మాత్తే మాం న ఖాద్యేయః పృష్టా ప్రణయనస్త్వయి నాహం త్వయా సమేష్యామి వృత్తో హేతు సమాగమే శివం ధ్యాయస్వ మే స్వస్థ సుకృతం స్మరసే యది శత్రోరనార్యభూతశ్చ క్లిష్టశ్చ క్షుతితశ్చ చ భక్షం మృగయమాణస్య కః ప్రాజ్ఞో విషయం మృజేత్ స్వస్తి తేస్తు గవిష్యామి దూరాదపి తవోద్విజే విశ్వస్తన్ వా ప్రమత్తం వా ఏతదేవ కృతం భవేత్ బలవత్ సన్నికర్షో హి న కదాచిత్ ప్రశస్యతే నాహం త్వయా సమేష్యామి నివృత్తో భవ లోమశ యది త్వం సుకృతం వేత్సి తత్సఖ్యం అనుసారయ. నువ్వు పిల్లలతో భార్యతో ఉన్నావు, నాతో సంధిని చేకూరుస్తున్నావు, నా శుశ్రూష కోసం ప్రయత్నిస్తున్నావు. కానీ మిత్రమా, నాతో సంధి వద్దు. నీతో కలిసి ఉన్న నన్ను చూసి నీ భార్యాపుత్రులు సంతోషంగా నన్ను తినకుండా ఎందుకుంటారు చెప్పు. నీతో నేను కలవను. కలిసే కారణం ఇప్పుడు లేదు. నేను చేసిన మంచి పనిని స్మరించేటట్లయితే స్వస్థుడై నాకు శుభం కలగాలని కోరుకో. దుష్టుడైన శత్రువు ఆకలితో క్లిష్ట దశలో ఉండి ఆహారం కోసం వెతుకుతుంటే వాని దగ్గరికి ఏ బుద్ధిమంతుడు పెడతాడు చెప్పు. నీకు శుభమో కాక నేను వెళ్ళిపోతాను. దూరంగా ఉన్నా నీకు నేను ఉద్వేగం కలిగిస్తాను. నమ్మినా పొరబడినా ఇదే చేయదగింది. బలవంతుడికి దగ్గర ఉండటం మంచిది కాదు. అర్థమైందా? ఈ రోజుల్లో అంటారు పోలీసు వాళ్ళతో స్నేహం చేయకూడదు అంటారు. అంటారా లేదా? ఓ పిల్లి, నేను నీతో కలవను, వెనుదిరుగు. నా మంచి పని గుర్తిస్తే నాతో స్నేహాన్ని ఇలానే దూరంగా ఉండే కొనసాగించు చాలు. ప్రశాంతాదపి మే పాపాభ్యేతవ్యం బలిన సదా యది స్వార్థన్నతే కార్యం బ్రూహి కింకరణ కరవాణితే కామం సర్వం ప్రదాస్యామి నత్వాత్మానం కదాచన ఆత్మార్థే సంతతిస్త్యాజ్య రాజ్యం రత్నం ధనాని చ అపి సర్వస్వముత్సృజ్య రక్షతేదాత్మనాత్మనాం ఐశ్వర్య ధనరత్నానాం ప్రత్యమిత్రే నివర్తతాం దృష్టా హి పునరావృత్తి జీవతామితి నహశ్రుతుం నత్వా ఆత్మనః సంప్రదానం ధనరత్న వదిష్యతే ఆత్మా హి సర్వదా రక్షాధారైరపి ధనైరపి ఆత్మరక్షణ తంత్రాణం సుపరీక్షితకారిణాం ఆపదోనోపపద్యంతే పురుషాణాం స్వదోషజ శత్రూన్ సమ్యగ్ జానాంతి దుర్బలా ఏ బలీయస నతేషాం చారితే బుద్ధి శాస్త్రార్థకృతనిశ్చయ ఇచ్చభివ్యక్తమేవం స పరితేనాభిభర్తృత మార్జారో వ్రీడితో భూత్వా ముష్కం వాక్యమబ్రవీత్. పాపాత్ముడు బలవంతుడై శాంతంగా ఉన్నా వానికి ఎప్పుడూ భయపడాలి. అంటే పాపాత్ముడని మనకు తెలుసు, శాంతంగా కనపడుతున్నాడు అంటే ఏంటి? గోముఖ వ్యాఘ్రం అంటారే అట్లా. ముఖం మాత్రం గోవులాగా ఉంది.